హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో విటిలిగో అంటే తెలుగులో బొల్లి అంటాం, దాని గురించి డీటెయిల్గా చెప్తాం. విటిలిగో అంటే అది ఒక ఆటోఇమ్యూన్ జబ్బా, ఆటోఇమ్యూన్ జబ్బు కాదా, ఏంటి, విటిలిగో అనేది నిజంగా అసలు క్యూర్ అవుతుందా, క్యూర్ అవ్వదా, దానికి అసలు ఏమన్నా రెమెడీ ఉందా, రాకుండా ఆపగలమా, ఇలాంటి విషయాల మీద చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వేదాంశ్ వెల్నెస్ సెంటర్ చాలా బాగా రన్ అవుతుంది. పేషెంట్స్ జాయిన్ అయ్యారు. పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. వాళ్ళకి ముఖ్యంగా చాలామందికి డైట్ ఎలా ఫాలో అవ్వాలో తెలియక, ఎలా వండుకోవాలో తెలియక, ఇంట్లో సరిగ్గా చేయలేని వాళ్ళు, వాళ్ళ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఓహో, డైట్ ఇలా ఫాలో అవచ్చు అనమాట, ఇలాగ వండుకోవచ్చు అనమాట అని తెలుసుకుని, ఎవరైతే ఇంట్లో ఉన్నప్పుడు డైట్ సరిగ్గా చేయలేక సన్నబడుతూ వాళ్ళ సిమ్టమ్స్ తగ్గలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చాక సరైన వెయిట్ని వాళ్ళు కలిగి ఉండి అండ్ వాళ్ళ సిమ్టమ్స్ కూడా క్యూర్ అవ్వడం అనేది జరగడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో డెఫినెట్లీ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలను. మీకు ఒకవేళ ఇంట్లో డైట్ కానీ ఎలా ఫాలో అవ్వాలో, టేస్టీగా వండుకోవడం తెలియకపోవడమో, లేకపోతే మీకు సరైన రిజల్ట్స్ రావట్లేదో అని అనిపిస్తే అట్లీస్ట్ కొంతకాలం పాటు మీరు వెల్నెస్ సెంటర్లో ఉండి ఇక్కడ అన్నీ తెలుసుకుని వెళ్తే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించారు. మీరు కానీ ఒకవేళ జాయిన్ అయితే డెఫినెట్లీ మీరు కూడా గ్రహిస్తారు. ఎనీవే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఒక్కొక్క విషయం టాపిక్లోకి వెళ్ళే ముందు, యాక్చువల్గా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆ విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. విటిలిగో అనే దానికి సొల్యూషన్ ఉందా లేదా అనేది తెలుసుకునే ముందుగా మనం విటిలిగోలో టైప్స్ అనేవి ఉంటాయి. ఇది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటిలిగో ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఒకటి సెగ్మెంటల్ విటిలిగో, ఇంకొకటి నాన్ సెగ్మెంటల్ విటిలిగో. నాన్ సెగ్మెంటల్ విటిలిగో అంటే ఏంటంటే ఇది బేసికల్లీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తాయి ప్యాచెస్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మీదకి వస్తుంది, మళ్ళీ రైట్ హ్యాండ్ మీదకి వస్తుంది. అంటే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఆల్మోస్ట్ సేమ్ లొకేషన్లో లెఫ్ట్ రైట్ సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏదైతే నాన్ సెగ్మెంటల్ విటిలిగో ఉందో ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వస్తుంది. అంటే నా వీడియోస్ మీద ఆల్రెడీ ఫాలో అవుతుంటే మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఆటో ఇమ్యూన్ జబ్బులు దేనివల్ల వస్తాయి? ఫంగస్ ఓవర్ గ్రోత్ వల్ల వస్తాయి. ఎక్కువగా ఫంగస్ మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో పెరిగిపోతే దాని ఓవర్ గ్రోత్ వల్ల మీకు వచ్చే ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో విటిలిగో అనేది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ జబ్బు. ఇది నాన్ సెగ్మెంటల్ విటిలిగో అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది. అలాగే సెగ్మెంటల్ విటిలిగో అనేది కూడా ఒకటి ఉంటుంది. సెగ్మెంటల్ విటిలిగో అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వదు. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మీదో, లేకపోతే రైట్ లెగ్ మీదో, లేకపోతే ఒక చెంప మీదో, లేకపోతే మెడ మీదో, అంటే రైట్ లెఫ్ట్ ఒక ప్యాటర్న్ కింద ఫాలో అవ్వకుండా ఓన్లీ పర్టికులర్ ఒక లొకేషన్లో, లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్లో రైట్ లెఫ్ట్ ఒక ఈక్వల్ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ఫామ్ అవుతుంటుంది. దీన్ని సెగ్మెంటల్ విటిలిగో అంటాం. సెగ్మెంటల్ విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ వల్ల రాదు, అంటే ఫంగస్ ఓవర్ గ్రోత్ వల్ల రాదు, ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వస్తుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వచ్చే జబ్బులు వేరేగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైపోమా, కొవ్వుగడ్డలు కానీ, సెబరిక్ డెర్మటైటిస్ కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, వెరికోస్ వెయిన్స్, వెరికోసీల్, ఆస్మా, బ్రీతింగ్ ఇష్యూస్, హెవీగా తలలో చుండు తొడడం, ఇవన్నీ మనకి హై అమౌంట్స్ ఆఫ్ ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వస్తాయి. సో ఇందులోనే అంటే ఇదే ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వచ్చేదే సెగ్మెంటల్ విటిలిగో. సో సెగ్మెంటల్ విటిలిగో ఉన్నప్పుడు ఈ పేషెంట్స్లో ఏఎన్ఏ పాజిటివ్ ఉండదు, అంటే చాలామందిలో ఉండదు. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండదు. హెచ్ఎస్సిఆర్పి, ఈఎస్ఆర్ అన్ని నార్మల్ ఉంటాయి. సో హెచ్ఎస్సిఆర్పి, ఈఎస్ఆర్ చాలా సందర్భాల్లో నార్మల్ ఉండి ఏఎన్ఏ నెగిటివ్ ఉన్నప్పుడు విటిలిగో ఎందుకు వచ్చిందని చూస్తే అది సెగ్మెంటల్ విటిలిగో అవుతుంది. అంటే ఆటో ఇమ్యూన్ వల్ల కాకుండా ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వచ్చే విటిలిగో అవుతుంది. సో చాలా మేము ఆటో ఇమ్యూన్ జబ్బులని, అలాగే ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వచ్చే జబ్బులని డైట్ అండ్ సప్లిమెంట్స్ ద్వారా మేము ఫిక్స్ చేస్తున్నాం ఇక్కడ. అయితే విటిలిగోని కూడా అదే విధంగా ఫిక్స్ చేయొచ్చా?
దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో. మీకు రీసెంట్లీ స్టార్ట్ అయింది విటిలిగో, అది ఆటో ఇమ్యూన్ విటిలిగో అవ్వచ్చు, ఈస్ట్ ఓవగ్దత్ వల్ల వచ్చిన విటిలిగో అవ్వచ్చు. రెండిట్లో ఏదైనా సరే రీసెంట్లీ మీకు స్టార్ట్ అయితే ఒక పర్టికులర్ టైం స్పాన్లో, అంటే వితిన్ 1 to 2 yearsలో దీన్ని సరైన వైద్యం తీసుకుంటే, అంటే సరైన వైద్యం అంటే డైట్ ఫాలో అవుతూ, ఫంగస్ ఈస్ట్ ఓవగ్దత్ వల్ల ఇవి వస్తున్నాయి కాబట్టి ఆ ఓవగ్దత్ తగ్గించి, అంటే మీ బాడీలో ఉన్న ఫంగస్ని ఈస్ట్ని తగ్గించి, అలాగే మీ డైజెషన్ని ఫిక్స్ చేసి అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈ విటిలిగో అనేది తగ్గుతుంది. అయితే ఒక పర్టికులర్ టైం లైన్ దాటేసాక, అంటే ఇంకో అది ఆ టైం లైన్ అనేది మనిషికి కూడా మారుతుంటుంది. ఎగ్జాక్ట్లీ చెప్పలేము, అది ఎందుకో చెప్పలేము కూడా నేను చెప్తాను మీకు. ఒక 1 to 2 years దాటేసాక ఏదైతే విటిలిగో ఉంటుందో దాన్ని రివర్స్ చేయలేము ఇంకా. ఎందువల్ల? విటిలిగో విషయంలో ఏమవుతుందంటే, ఎక్కడైతే మీకు విటిలిగో ప్యాచ్ ఉంటుందో, ఒక చేతి మీద కానీ కాలు మీద, ఫర్ ఎగ్జాంపుల్ చేతి మీద విటిలిగో ప్యాచ్ అనుకుందాం, ఆ ఏరియాలో మీకు ఈస్ట్ ఆ ఫంగస్ ఓవగ్రోత్ ఇది నరాలని ఇంపాక్ట్ చేయడం వల్ల, ఏ విధంగా ఈస్ట్ ఓవగ్రోత్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ ఇలాగ నరాలు ఇంపాక్ట్ అవడం వల్ల వస్తాయో, అదే నరాలు ఇంపాక్ట్ అవడం వల్ల ఆ పర్టికులర్ స్పాట్లో ఈ నరాలు డ్యామేజ్ అయ్యి ఒక రకమైన కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ ప్లేస్లో ఉన్న మెలనిన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపాక్ట్ చేస్తాయి. సో అందువల్ల అవి మెలనిన్ని ప్రొడ్యూస్ చేయవు. మెలనిన్ అంటే అదే మీ స్కిన్కి రైట్ కలర్ ఇస్తుంది. సో ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ స్కిన్ ఆ ఏరియాలో మీకు వైట్గా ఉంటుంది. మిగిలిన స్కిన్ అంతా నార్మల్గా ఉండి ఎక్కడైతే మెలనోసైట్స్ ఇంపాక్ట్ అవుతాయో అక్కడ వైట్గా ఉంటాయి. ఇప్పుడు ఏవైతే నరాలు డ్యామేజ్ అయ్యి ఇదంతా అయ్యి మీకు ఈ ఇష్యూ వస్తుందో, దీన్ని కానీ ఫిక్స్ చేస్తే, అంటే మీ ఈస్ట్ ఆ ఫంగల్ ఓవగ్రోత్ని మనం అదుపులో పెట్టి, అంటే దాన్ని తగ్గించి మీ డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేసి ఈ నరాలను కూడా హీల్ చేస్తే మీకు ఇమీడియట్లీ ఆ విటిలిగో ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది. ఇది ఎప్పటికల్లా చేయాలి? మీ మెలనోసైట్స్ ప్రస్తుతానికి డ్యామేజ్ మాత్రమే అయినాయి, అంటే మెలనిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి, కొంత డ్యామేజ్ అయినాయి, కానీ అవి మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ఒక టైం లైన్ అంటూ ఉంటుంది. అంటే ఒక 1 year కానీ 2 years కానీ మనిషిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ టైం లైన్లో మనం కానీ వీటిని హీల్ చేయగలిగితే బ్యాక్ అవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి, వీటికి రివర్స్ అవుతుంటుంది. ఈ టైం లైన్లో మనం రివర్స్ చేయకపోతే ఈ ఏదైతే విటిలిగో ఉంటుందో అది ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. అంటే లైఫ్ లాంగ్ దాన్ని రివర్స్ చేయలేము ఇంకా. సో విటిలిగోకి మీరు గమనిస్తే, విటిలిగో ప్యాచెస్ కానీ అటువంటి సిమిలర్ ప్యాచెస్ కానీ గమనిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు విటిలిగో అనేది వైట్ విటిలిగో స్పాట్స్తోనే కాదు, ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కలర్లో ఒక మచ్చల్లాగా ఏర్పడి అక్కడి నుంచి నెక్స్ట్ విటిలిగో వెళ్తుంటుంది. సో మీరు ఆ మొదటి స్టేజ్లోనే కానీ గుర్తించి ఏంటబ్బా ఈ వైట్ ప్యాచెస్ అని నోటీస్ చేసి అప్పుడు కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు విటిలిగో లెవెల్ కూడా అది వెళ్ళకుండా ముందే అది రివర్స్ అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ మీ బాడీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం. ఇలాంటి విటిలిగో మచ్చలు లాంటివి ఉంటే వాటిని ఇమీడియట్లీ ఫిక్స్ చేయడం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో ఎంతమందికి విటిలిగో తగ్గింది, ఎంతమందికి తగ్గలేదు, పర్సంటేజ్ ఎలా ఉంది, ఈ పర్సంటేజ్ చూసిన బట్టే నేను అంటే చాలామంది విటిలిగో పేషెంట్స్ చూసి ఈ కంక్లూషన్కి రాగలిగాను. యాక్చువల్లీ పూర్తి స్థాయి విటిలిగో, చాలా హెవీ అమౌంట్స్ ఆఫ్ విటిలిగో ఉన్న పేషెంట్స్కి మేము ఇప్పుడు దాకా రివర్స్ చేయలేకపోయాం. ఎందుకంటే ఇలాగా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి విటిలిగోతో బాధపడుతున్న పేషెంట్స్. అయితే వీళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా 2 to 3 months మాత్రమే ఉంది. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుని లాంగ్ టర్మ్ వాళ్ళలో వేరే ఈ డ్యామేజ్ అయిన నెర్వ్స్ని రికవరీ చేసి ఇదంతా చేస్తే వీళ్ళలో కూడా విటిలిగో రివర్స్ కావచ్చు అనేది నా నమ్మకం. ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇప్పటిదాకా చేయలేదు, ఎవరు ఫాలో అవ్వలేదు. 1 year ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి, నేను చెప్పినట్లు చేయండి, మీకు విటిలిగో ఈవెన్ లాంగ్ టర్మ్లో ఉన్నా కూడా రివర్స్ అవ్వచ్చేమో అని నా నమ్మకం. ఎందుకంటే మన బాడీలో సెల్స్ అనేవి ఇంకా చచ్చిపోవడం, ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పటికీ బ్రతకడం కాకుండా ఇంకా అవి ఇంకా లైఫ్ లాంగ్ మెల్లని ప్రొడ్యూస్ చేయడం అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. మన నరాలని
బలంగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఏవైతే విట్లిగో పర్మనెంట్గా ఉండిపోయినట్టు అనిపిస్తుందో అది కూడా రివర్స్ అవ్వచ్చు అని నా బలమైన నమ్మకం. సో ఇది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి మీలో ఎవరికైనా లాంగ్ టర్మ్ నుంచి చాలా హెవీ అమౌంట్స్లో విట్లిగో ఉంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి రెడీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇది మనం చేద్దాం ఎక్స్పెరిమెంట్. మీకు ఇప్పుడు దాకా ఎక్కడ ఎలాగూ సొల్యూషన్ లేదు కాబట్టి, దొరకలేదు కాబట్టి ఇది ట్రై చేసి చూడండి. నేను కన్ఫర్మ్గా మీకు రివర్స్ అవుతుందని చెప్పలేను, కానీ మనం కలిసి పనిచేసి మీ డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసి, మీకు ఆటోమేటిక్ లేకుండా చేసి, ఫంగల్ అవగత లేకుండా చేసి, ఈస్ట్ అవగత లేకుండా చేసి, నరాలని హీల్ చేసి, ఇవన్నీ చేసాక అప్పుడు ఎందుకు వీటిలో రివర్స్ అవ్వట్లేదు అప్పుడు చూద్దాం. అది టైం టేకింగ్, డెఫినెట్లీ టైం టేకింగ్, బట్ చూద్దాం మనం. అయితే మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ ఒక 1 year లోపులోనే వీటిలో ప్యాచెస్ అయితే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి చాలా మంచి సక్సెస్ రేట్ తోటి రివర్స్ అయింది. జస్ట్ డైట్ అండ్ ఏదైతే ఈస్ట్ అవగొత్తు ఫంగల్ అవగొత్తుందో వాటిని రివర్స్ చేయడం ద్వారా. ఇంకా వాళ్ళకి అడిషనల్గా నర్వ్ హీలింగ్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వలేదు, ఏమీ ఇంకా ఎక్స్ట్రాగా చేయలేదు, జస్ట్ విత్ డైట్. ఇందువల్ల ఇలా వాళ్ళకి రివర్స్ అయింది. వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్ అది. అంటే వాళ్ళకి ఆటోఇమ్యూనిటీ వచ్చింది, కొంతమంది ఆటోఇమ్యూనిటీ రాలేదు, ఈస్ట్ అవగొతుంది. దానివల్ల నరాలు అప్పుడప్పుడే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది, అప్పుడప్పుడే ఆ విట్లిగో రావడం స్టార్ట్ అయింది. మనం ఇది క్యూర్ చేసిన వెంటనే అక్కడ డ్యామేజ్ అవుతున్న నరాలు డ్యామేజ్ అవ్వడం ఆగిపోయి బాగోవడం స్టార్ట్ అయింది, విట్లిగో రివర్స్ అయింది. సో ఇప్పటి వరకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లోనే హీల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్తే ఈవెన్ ఈ 1 year లోపల విట్లిగో వచ్చిన వాళ్ళే కాకుండా అంతకు ముందు నుంచి కూడా విట్లిగో వచ్చిన వాళ్ళలో కూడా రివర్స్ అవుతుంది నా నమ్మకం. బట్ ఇంకొక విషయం అయితే నేను తప్పకుండా చెప్పాలి, ఇది ఎక్స్పెన్సివ్. ఈ ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ అండి. ఇది నేను ఈ డబ్బులన్నీ నాకు వచ్చేస్తాను కూడా అనుకోవద్దు మీకు, ఎందుకంటే చాలా వరకు సప్లిమెంట్స్ మీరు బయట నుంచి ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ మీద సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది, లాంగ్ టర్మ్ డైట్ వాడాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎఫర్ట్ చేయగలదో వాళ్ళు మాత్రమే దీనికి ముందుకు రండి. ఈవెన్ ఇప్పుడు కూడా విట్లిగో ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండి. మీరు పేదవాళ్ళ గురించి ఆలోచించండి, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే అంటే చేయలేను, ఛాన్స్ లేదు. ఎందుకని అంటే ఆ సప్లిమెంట్స్ కాస్ట్లీ, ఆ సప్లిమెంట్స్ అన్నీ వాడితేనే కానీ మీ ఇష్యూ రివర్స్ అవ్వద్దు. అప్పుడు ఇంకా నేను ఎంత పేదవాళ్ళ గురించి ఆలోచించినా ఇంకేం చేయలేను. మీరు ఎవరినైనా స్పాన్సర్ని పట్టుకోవాలి మీరు పేదవాళ్ళు అయితే. సో విట్లిగో అనేది వచ్చింది అంటే దాన్ని రివర్స్ చేసేది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంటే ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అండ్ నేను చెప్పినట్లు లాస్ట్ 1 year లోపల మీకు విట్లిగో బయటపడి ఉంటే అది హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ అంతకంటే ముందు నుంచి ఉంటే ఛాన్సెస్ చెప్పలేము. అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే డెఫినెట్లీ రివర్స్ అవుతుంది అని నా నమ్మకం. బట్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు ఈ మళ్ళీ ఇంకొకసారి విట్లిగో అనేది రివర్స్ కాకుండా ఏవైతే సప్లిమెంట్స్ ఇస్తామో అవి డెఫినెట్లీ కొంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో విట్లిగో అనేదే చెప్పాలంటే కొంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్తో తగ్గే వ్యాధి అనే విషయం గుర్తుంచుకోండి. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. మీరు నన్ను ఏం అడిగినా నన్ను ఒక పేదవాళ్ళ గురించి ఆలోచించట్లేదు అన్నా నేను ఇంకేం చేయలేను. అసలు ఆటో ఇమ్యూన్ జబ్బులు రివర్స్ చేయడమే ఎక్స్పెన్సివ్ అండి. అది కావాలని మీ చేత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిద్దామని మా ఇంటెన్షన్ ఉండదు. కానీ ఎంత తక్కువలో చూసుకున్నా తప్పదు. డైజెస్టివ్ సప్లిమెంట్స్ వాడాలి. మీకు ఉన్న పర్టిక్యులర్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సప్లిమెంట్స్ వాడాలి. ఫంగల్ ఓవర్గ్రోత్ కాకుండా యాంటీ ఫంగల్ సప్లిమెంట్స్ వాడాలి. సో ఇలాంటివన్నీ వాడాల్సి వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోతుందండి. సో అది అర్థం చేసుకోవాలి. ఇంకా దానికి మా చేతిలో ఏమీ ఉండదండి అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్.